నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై చేసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఓపెన్ ప్యాన్లో ఓన్లీ చికెన్, ఇందులో ఏం వేయలేదు నేను ఇప్పుడు వరకు. కప్ ఆఫ్ పెరుగు, ఇంకా చిన్న కప్ పెరుగు, చిన్న కప్ పాలు వేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇది హై ఫ్లేమ్లోనే జరగాలి, సో దట్ మనకు ముక్క ఉడకాలి, మళ్ళీ డ్రై అయిపోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లోనే ఇది మొత్తం కుక్ అవ్వాలి. పాలు, పెరుగు, చికెన్ చూడండి ఇలా కుక్ అవుతుంది. ఇది మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. దీనికి మనకు 10 to 15 minutes పడుతుంది. ఈలోపు మ్యాక్సిమం మనకి 60% ఆఫ్ ద చికెన్ కుక్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ చికెన్కి కావాల్సింది ఆనియన్స్, 2 బిగ్ ఆనియన్స్ ఇలా పొడవుగా చాప్ చేసుకోవాలి. చిల్లీ ఒకటి, హాఫ్ లైమ్, హాఫే చాలు, కొత్తిమీర అండ్ కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో, 2 టమాటోస్ ప్యూరీ, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి అండ్ చికెన్ మసాలా, అంతే. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. బెటర్ టు టేక్ నాన్ స్టిక్ ప్యాన్ సో దట్ మనం వేసిన మసాలాస్ బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో జీలకర్ర, ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు, మర్చిపోయాను. ఇదిగోండి, కొంచెం జీలకర్ర వేయాలి ఫస్ట్. తర్వాత ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనము క్యారమలైజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చికెన్ డ్రై అవుతుంది. ఈ స్టేజ్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి సిమ్లో ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, అన్ని మొత్తం వాటర్, పాలు, పెరుగు అంతా డ్రై అయిపోయింది. ఇంకో 2 minutesలో స్టవ్ ఆపేసుకోవడం. ఇంకో ప్యాన్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇంకా ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కసూరి మేతి వేసుకోవాలి. ఈ ఫ్రైకి మెయిన్ టేస్ట్ కసూరి మేతి అన్నమాట. ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి. బయటనే దాంతోపాటు ఈ కసూరి మేతి కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. పాలు, పెరుగు, చికెన్ డ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. ఈ స్టేజ్లో పసుపు, కారం, మీరు ఎంత కారం వేయాలనుకుంటున్నారో దాంట్లో హాఫ్ ఇప్పుడు వేయండి, హాఫ్ మళ్ళీ మనం ముక్కలు వేసాక వేద్దాము. ఉప్పు కూడా అంతే, హాఫ్ ఇప్పుడు వేద్దాం, హాఫ్ పీసెస్ వేసాక వేద్దాం. ఇలా ఆయిల్లో కారం వేసినప్పుడు ఏంటంటే మనకు కర్రీ మంచి కలర్ వస్తుంది. మనం ఎంత టేస్టీగా కూర చేసినా కూడా మనకి లుక్ అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. చూడటానికి బాగుంటే తినాలనిపిస్తుంది. ఫస్ట్ మనకి అపీరియన్స్ కూడా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు టమాటో ప్యూరీ, 2 టమాటోస్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది.
అల్లం పేస్ట్. ఇవన్నీ చక్కగా నూనె తేలే వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు రిమైనింగ్ కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, డ్రై కొబ్బరి పొడి, చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాము. చక్కగా ముక్కలకి పట్టేదాకా కుక్ అవనిద్దాం. కాసేపు మూత పెడదాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, హాఫ్ లైమ్ ఉంది కదా, అది జ్యూస్ వేసేసి స్టవ్ ఆపేయడం. ఇంకా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. దీని కాంబినేషన్గా పప్పు సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా రెసిపీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సేమ్ టేస్ట్ వస్తుంది. అంతే అండి నా చికెన్ కర్రీ. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.